హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాస్ వ్యూ. ఇంకా మూవీలోకి వెళ్తే అంటే థియేటర్ దాకా వెళ్తే అంతకంటే ముందు నా బైక్ దగ్గరికి వెళ్తే ఇది నా న్యూ ఛానల్ అండి. మీ ప్రేమ, అభిమానం అండ్ ఆప్యాయత, ఇంగ్లీష్లో చెప్పాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అంతకంటే ఎక్కువగా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్. ఇంకా థియేటర్ దాకా వెళ్తే సుజిత్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హాష్మీ అండ్ ప్రియాంక మోహన్ నటించిన ఓ జీ ఫిల్మ్ ఈరోజు థియేటర్లోనూ రిలీజ్ అయింది. నిన్నటి నైట్ నుండే ప్రీమియర్ వేశారు. సాహు తర్వాత చాలా గ్యాప్ తర్వాత సుజిత్ డైరెక్ట్ చేస్తున్న మూవీ ఇది. అండ్ హరిహర వీరమల్ల తర్వాత ఇమ్మీడియట్గా రిలీజ్ అవుతున్న పవన్ కళ్యాణ్ మూవీ కూడా ఇది. ఈ మూవీకి చాలా పెద్ద హైప్ క్రియేట్ అందనే చెప్పవచ్చు. ఎంత అంటే హైప్తోనే రికార్డ్స్ క్రియేట్ చేసేంత. రీసెంట్ టైమ్స్లో ఈ మూవీకున్న హైప్ మరి ఈ మూవీకి లేదని చెప్పాలి. మరి ఆ హైప్కి మూవీ అనేది రీచ్ అయిందా లేదా చూద్దాం. నా ఎగ్జైట్మెంట్ మొత్తం ఇంటర్వెల్లో నేను తన పాప్కార్న్లో పెట్టి మూవీలోకి వెళ్దాం రండి. స్టోరీలోకి వెళ్తే దాదా అండ్ తన బిజినెస్ ఒక ప్రాబ్లంలో పడుతుంది. మరి ఆ ప్రాబ్లం నుంచి దాదా అండ్ అతని ఫ్యామిలీ బయటపడడానికి హీరో సహాయం అవసరం అవుతుంది. మరి దాదా ఆ ప్రాబ్లం నుండి బయటపడ్డాడా? హీరోకి దాదాకి సంబంధం ఏంటి? అసలు ఆ ప్రాబ్లం ఏంటి అనేది ఈ మూవీ కథ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్కు వస్తే తన క్యారెక్టర్లో తను చాలా బాగా చేశాడండి. అంటే ఇది కొత్త క్యారెక్టరేం కాదు, ఆల్రెడీ పంజాలో బాల్లో చేసిండే. బట్ ఇక్కడ కూడా సేమ్ టెంప్లెట్ బట్ డిఫరెంట్ ఫాంట్ స్టైల్. అంటే బట్ తన యాక్టింగ్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ చాలా బాగుంటుంది. అండ్ ఫైట్స్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. తన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలాగా ఉంటాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కైతే ఈ మూవీ ఒక రేంజ్లో ఉంటుందని చెప్పాలి. అంటే ఇంత ఎలివేషన్లో ఇంతకుముందు ఏ డైరెక్టరో పవర్ స్టార్ని చూపించలేదు. ఎలివేషన్స్ మాత్రం పీక్స్. అంటే మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసినా అంతకు మించి పీక్స్ ఉంటుంది. ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే తనకిచ్చిన క్యారెక్టర్లో బాగానే పెర్ఫార్మెన్స్ చేశారు. కానీ తన స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువగా ఉంటుంది. అంత యాక్టింగ్ స్కోప్ ఏం ఉండదు తను చేయడానికి. కానీ ఉన్నంతలో చాలా అందంగా హోమ్లీగా కనిపించారు. ఇంకా మరి బిలన్ విషయానికి వస్తే బిలన్ పాత్రలో ఇమ్రాన్ హాష్మీ మాత్రం తను యాక్టింగ్ బాగానే చేసినా తన క్యారెక్టర్ సరిగ్గా రాసుకోలేదు అని అనిపించింది. ఎక్కడా హీరోకి టఫ్ ఫైట్ ఇచ్చినట్టుగాని ఇస్తున్నట్టుగాని లేదు తన క్యారెక్టర్లో. అసలు విలన్కి హీరోకి సరైన ఫేస్ ఆఫ్ ఉండదు. తను ఒక్క జస్ట్ కామన్ విలన్ అండ్ సైడ్ విలన్గానే అనిపించింది. ఇంకా ఉన్నంతలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో తన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంటాయి. షియారెడ్డి తన క్యారెక్టర్ బాగుంది. ఇంకా అర్జున్ దాస్ వచ్చి ఓకే అని అనిపించింది. తన క్యారెక్టర్లో కొత్తగా ఏం లేదు. తన సీక్వెన్సెస్ కూడా సెపరేట్గానే ఉన్న ప్రిడిక్టబుల్గా ఉంటాయి. ఇంకా విలన్కి తమ్ముడు క్యారెక్టర్ చేసిన అతని యాక్టింగ్ బాగుంది. ఇన్ఫ్యాక్ట్ విలన్ కంటే తన క్యారెక్టర్లోనే ఎక్కువ విలనిజం కనబడింది. ఇంకా మూవీలో స్టోరీ ఏం లేదు, చాలా ఓల్డ్ స్టోరీనే. అండ్ చాలా సీన్స్ కూడా ప్రెడిక్టబుల్గా ఉంటాయి. స్టోరీలో ట్విస్ట్ అండ్ టర్నింగ్ పాయింట్స్ అనేవి ఏమీ అంతగా లేవు. సుజిత్ ముందు మూవీ సాహో కానీ రన్ రాజాన్లో ట్విస్ట్ ఆడియన్స్ని సర్ప్రైజ్ చేశాయి. కానీ ఇందులో అసలు స్టోరీయే అంతగా లేదు. కొన్ని సీన్స్లో చాలా ఇల్లాజికల్గా ఉంటుంది. స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగుంది. హీరో ఎలివేషన్స్తోనే స్టోరీని డామినేట్ చేశాయి అని చెప్పవచ్చు. ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే లొకేషన్స్, కాస్ట్యూమ్స్ అండ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ చాలా బాగున్నాయి. ఇంకా మ్యూజిక్ మాత్రం థామన్ చేశారు. సాంగ్స్ కానీ బీజిఎం కానీ ఎలివేషన్స్కి బాగా హెల్ప్ అయినవి. ఇంకా పాజిటివ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ యాక్టింగ్, తమన్ మ్యూజిక్ అండ్ బీజిఎం, హీరో ఎలివేషన్స్, ఫైనల్లీ ఫైట్స్ సీక్వెన్స్. ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే ఓల్డ్ స్టోరీ, కొన్ని సీన్స్ ల్యాగ్ అని అనిపించినా కూడా దట్ ఈస్ యాక్సెప్టబుల్. ఇంకా ఫైనల్గా ఈ మూవీ ఒక ఎబోవ్ యావరేజ్ మూవీ. ఈ మూవీకి ఏ సర్టిఫికెట్ ఇచ్చారు ఆ బ్లడ్ బాత్ ఫైట్స్ వల్ల. అంతకు మించి మూవీలో ఏ సర్టిఫికెట్ రావడానికి ఏం లేదు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఒకవేళ థియేటర్లో చూడాలని అనుకుంటున్న వాళ్ళైతే ఈ మూవీని థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మీరెవరైనా చూసి వచ్చినా, వచ్చి వెళ్ళి చూసినా, చూసి వచ్చి మళ్ళీ వెళ్ళి చూసినా మీ అభిప్రాయాల్ని కామెంట్స్ చేయండి.